హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా డాజిల్స్. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నుండి శ్రావణ మాసం స్పెషల్ వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మామూలుగా మనము ఫంక్షన్స్లో తాంబూలం అనేది ఇస్తూ ఉంటాం కదండి తెలుగు వాళ్ళు. అలా తాంబూలం ఇచ్చినప్పుడు బ్లౌజ్ పీస్ను కూడా ఖచ్చితంగా ఇస్తాము మనము. కాబట్టి బ్లౌజ్ పీస్ను ఒకే విధంగా ఇవ్వకుండా ఇలాగా నేను కొన్ని ఐడియాలను షేర్ చేసుకున్నాను. ఈ విధంగా బ్లౌజ్ పీస్ను మనము మర్చుకునేసి ఇటు సైడ్ అటు సైడ్ మర్చుకునేసి కొద్దిగా ప్లాస్టర్ అనేది మనం అతికించుకోవాలండి. మనం మర్చిన క్లాత్ను ఊడిపోకుండా ఉండేదానికి. అలాగే మరొక సైడ్ కూడా అలాగే చేసుకోవాలండి. నేను 5 ఐడియాలను షేర్ చేసుకున్నాను మీతో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అవుతే తప్పకుండా యూజ్ చేసుకోండి. ఇలాగా మరొక సైడ్ కూడా మర్చుకునేసి ప్లాస్టర్ అనేది మనము పేస్ట్ చేయాలండి. ప్లాస్టర్ అతికించుకున్న తర్వాత మనము తాంబూలంతో పాటు బ్యాంగిల్స్, తర్వాత పసుపు కుంకుమ, బ్లౌజ్ పీసు ఇస్తాం కదండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఈ విధంగా మర్చిన తర్వాత బ్యాంగిల్స్ను మనం ఎక్కడ మర్చినామో అక్కడ 2 బ్యాంగిల్స్ని తీసుకునేసి మళ్ళా ప్లాస్టర్ అనేది అతికించుకోవాలి. అదేవిధంగా మరొక సైడ్ కూడా బ్యాంగిల్స్ తీసుకునేసి ప్లాస్టర్ అతికించుకునేస్తే ఇది బ్యాగ్ లాగా ఉంటుందండి. హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంటుంది చూడండి. చూసేదానికి కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు పసుపు కుంకుమ డబ్బాను పెడితే సరిపోతుందండి. ఈ ఐడియా నచ్చిందండి. మరొక ఐడియా, సెకండ్ ఐడియా అండి. మరొక బ్లౌజ్ పీస్ తీసుకునేసి ఈ విధంగా బ్లౌజ్ పీస్ను మనము 2 మడతల ఈ విధంగా మర్చుకోవాలండి. మరొకసారి మర్చుకోవాలి. ఇలాగా 4 టైమ్స్ మనం మర్చుకోవాలండి. 4 టైమ్స్ మనం మర్చుకున్న తర్వాత మనకు పొడవుగా వస్తుంది. ఇలా పొడవుగా వచ్చిన దాన్ని మనం కరెక్ట్గా నీట్గా చేత్తో మనం సర్దుకోవాలండి. అది నలగకుండా ఉండాలి. ఇలాగ వచ్చిన తర్వాత మనము మొదట ఏ బ్యాంగిల్స్ పెట్టాము చూడండి, అలాగ హ్యాండిల్ లాగా పెట్టుకునేసి ప్లాస్టర్ అనేది అతికించేసుకుంటే సరిపోతుందండి. మనం మర్చిండేది ఊడిపోకుండా ఉండేదానికి. ఇలాగా హ్యాండిల్ లాగా బ్యాంగిల్స్ వస్తుంది. మనము పసుపు కుంకుమ డబ్బాను పెడతాం కదండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఏది నచ్చిందో మీరు కమెంట్లో తెలపండి. అలాగే వీడియోని చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇలాగ హ్యాండిల్ లాగా పెట్టిన తర్వాత మరొక సైడ్ కూడా బ్యాంగిల్స్ను ఈ బ్లౌజ్ పీస్లోకి తీసుకునేసి ఈ విధంగా మర్చుకునేసి ప్లాస్టర్ అనేది అతికిచ్చేసుకుంటే మనకు హ్యాండిల్ లాగా వస్తాయి బ్యాంగిల్స్. ఇలాగ వచ్చిన తర్వాత ఒక బ్యాగ్ లాగా రెడీ అవుతుందండి. మనము ఏ రోజు మనం తాంబూలం ఇస్తామో ఒక ముందు రోజే మనం ఇలాగా చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది కదండి. మామూలుగా ఇచ్చేదానికన్నా ఇలాగా ఇస్తే బాగుంటుంది అనేసి నా ఐడియా. ఇది 2వ ఐడియా అండి. మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మరొకటి చూపిస్తున్నాను చూడండి, 3వ ఐడియా. మరొక బ్లౌజ్ తీసుకున్నాను. తీసుకునేసి రెండు పొరలుగా మనము మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత చూడండి, ఇది పెద్దగా లాగా తీసాను కదా, ఈ 2 పొరలుగా ఉండేది విడదీసేసి మొత్తము ఒకటిగానే చేసుకుంటున్నాను. ఇది లోటస్ అండి, చాలా బాగుంటుంది. ఒక పొరగా తీసుకున్న తర్వాత ఇటు సైడు అటు సైడు మనము మడుచుకోవాలి క్లాత్ను. తర్వాత కింది భాగం నుండి ఈ విధంగా హోల్ చేస్తూ అంటే ఇట్లా రోల్ లాగా మనము చుట్టుకుంటూ రావాలండి. ఇలా చుట్టుకుంటూ వచ్చిన తర్వాత చివరి వరకు కాకుండా మనము పైన మర్చినాం చూడండి, అక్కడ వరకు పెట్టుకునేసి తర్వాత ఇలా రోల్ చేసిన తర్వాత స్టార్టింగ్ నుండి మనము మళ్ళీ దాన్ని మర్చుకుంటూ రావాలండి. మళ్ళీ రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా రోల్ చేసిన తర్వాత చివరిలో మనం రోల్ చేసిన దాంట్లోకి మనము ఆ క్లాత్ను లోపలికి పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత పైన మనము క్లాత్ అనేది ఉంటుంది కదండి, గోపురం లాగా, దాన్ని మనము ఈ విధంగా తీసినామంటే అది రోజ్ ఫ్లవర్ లాగా, లోటస్ లాగా వస్తుందండి. దీంట్లో మనము బ్యాంగిల్స్, పసుపు కుంకుమ డబ్బా పెడితే సరిపోతుందండి. ఇది మరొక ఐడియా. చాలా బాగుంది కదండి. ఇంకా రెడ్ కలర్ బ్లౌజ్తో చేస్తే మనకు రోజ్ ఫ్లవర్ లాగే ఉంటుందండి, పెటల్స్ లాగా వచ్చి. మరొక ఐడియా అండి, 4వ ఐడియా.
మరొక బ్లౌజ్ తీసుకున్నాను. తీసుకునేసి ఇది 3 మడతలా మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత ఈ విధంగా సమోసా ఎలా ఉంటుందో అలాగా మడుచుకోవాలి. క్రాస్గా మడుచుకోవాలండి. ట్రయాంగిల్ షేప్లో మడుచుకుంటూ వస్తే చివర్లో క్లాత్ అనేది మిగులుతుంది కదా, దాన్ని ఈ విధంగా మడిచిన దాంట్లోకి పెట్టేయాలి. చూపిస్తున్నాను చూడండి. ఇది ఇలాగా మడుచుకున్నాం కదా, సమోసా ఎలాగా ఉంటుందో అలాగా మడుచుకోవాలి. క్లాత్ను మిగిలిన క్లాత్ను లోపలికి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ ఒక 4, తర్వాత పసుపు కుంకుమ డబ్బాను పెట్టేసి మనము ఇలాగా ఫంక్షన్లో ఇచ్చినామంటే చాలా అట్రాక్షన్గా ఉంటుంది. మామూలుగా ఇచ్చేదానికన్నా ఇలాగా మనము వెరైటీలు అనేది ఇస్తే బాగుంటుంది అని నా ఐడియా అండి. మరొక ఐడియా అండి, 5th ఐడియా. మరొక బ్లౌజ్ తీసుకున్నాను. మరొక బ్లౌజ్ తీసుకునేసి ఇది 4గా మడుచుకోవాలండి. అంటే మామూలుగా 2 పొరలు వస్తుంది కదా మనకు బ్లౌజు, దాన్ని మళ్ళీ 3 మళ్ళీ 4గా మడుచుకునేసి ఈ విధంగా రోల్ చేసుకుంటూ రావాలండి. ఇలా రోల్ చేసుకుంటూ వచ్చి చివరిలో ఉండే క్లాత్ను మనము రోల్ చేసిన దాంట్లోకి పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత మనము బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ తర్వాత పసుపు కుంకుమ డబ్బా పెట్టాలండి. ఇలా చేయటము బాగుంటుంది అనేసి నా ఐడియా. మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.